హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీ20 వరల్డ్ కప్ విజయానంతరం ఇవాళ జూలై 3న ఉదయం భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు కేరింతలు హర్షధ్వనులతో భారత క్రికెటర్లు ఘన స్వాగతం జై హో భారత్ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మారుమోగిపోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే అభిమానులు ఒక్కసారిగా పెద్ద శబ్దాలు చేశారు. ఇందుకు ప్రతిగా రోహిత్ వరల్డ్ కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభివందనం చేశాడు. అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కి చేరుకున్నారు. అక్కడ కూడా భారత క్రికెటర్లు ఘన స్వాగతం లభించింది. హోటల్ ఎంట్రన్స్లో కళాకారులు సంప్రదాయం నృత్యాలు చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్లు ఆహ్వానం పలికారు. డోలు వాయించుకుంటూ రోహిత్ శర్మ, సూర్యకుమార్, రిషబ్ పంత్ మాస్ డాన్స్ చేస్తున్నారు. రోహిత్ డాన్స్ చేస్తూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హోటల్ యాజమాన్యం విశ్వ విజేతల కోసం ప్రత్యేక కేకును ఏర్పాటు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేకును కట్ చేశాడు. ఇదిలా ఉంటే భారత క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో కాసేపు సేద తీరి ప్రధాని మోడీని కలిసేందుకు వెళ్లనున్నారు. మోదీతో భేటీ అనంతరం టీమిండియా ముంబైకు బయలుదేరనుంది. ఇక్కడ భారత క్రికెటర్లను ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీగా వెళ్తూ చివరిగా టీమిండియా వకాండే స్టేడియంకు చేరుకుంటుంది. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో భారత క్రికెటర్లకు సన్మానం కానుంది. ఇదిలా ఉంటే టీ20 వరల్డ్ కప్ 2024 టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత సౌత్ ఆఫ్రికా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టీ20 వరల్డ్ కప్ ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను ఐసీసీ ట్రోఫీ సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై.